హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మనలో చాలా మందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. ఏ పాలసీ మంచిది, దేన్ని ఎంచుకోవాలి అని ఒకటే డౌట్స్. కానీ అస్సలు కంగారుపడద్దు. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుని మన కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలో చూద్దాం. కొన్ని రోజుల కిందట నోయిడాలో జరిగిన ఒక సంఘటన గురించి ఆలోచిద్దాం. 27 ఏళ్ల ఇంజనీర్, మంచి ఉద్యోగం, బ్రైట్ ఫ్యూచర్, అంతా బావుంది. కాని ఒక్క రాత్రి దట్టమైన పొగమంచులో తన కారు కంట్రోల్ తప్పి కాలువలో పడిపోయింది. గంటల తరబడి సహాయం కోసం ఎదురుచూసినా లాభం లేకపోయింది. జీవితం ఎంత అనూహ్యమైనదో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. ఆ కథ వింటే మనస్కి చాలా బాధగా అనిపిస్తోంది. కాని ఇక్కడొక కఠోర వాస్తవముంది. మన దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ల సంఖ్య ఇది లక్షన్నెల. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, మనందరికీ ఒక పెద్ద వార్నింగ్. నిజమేంటంటే ప్రమాదాలు మన క్యాలెండర్ చూసి రావు, మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసి రావు. అవి ఎప్పుడైనా ఎవరికైనా రావొచ్చు. అందుకే హెల్త్ ఇన్షూరెన్స్ అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక అవసరం. మన ఫైనాన్షియల్ సేఫ్టీకి అదొక ఫౌండేషన్ లాంటిది. హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది చేసే మొదటి తప్పు ఇదే. తక్కువ ప్రీమియం చూసి టెంప్ట్ అవుతారు. ఆ టెంప్టేషన్ పేరే కోపేమెంట్. చుట్టానికిది డబ్బు ఆదా చేసే మంచి మార్గంలా కనిపిస్తుంది, కాని దీని వెనకాలే అస్సలు పెద్ద ట్రాప్ ఉంది. ఇప్పుడు ఈ లెక్క చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఏడాదికి ఓ 1800 రూపాయలు ఆదా అవుతుందని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా హాస్పిటల్లో చేరాల్సి వచ్చి ఓ 3 లక్షల బిల్లయిందనుకోండి, అప్పుడు ఆ 20% కోపేమెంట్ వల్ల మన జేబులోంచి కట్టాల్సిందెంత తెలుసా? ఏకంగా 60,000 రూపాయలు. ఆ చిన్న ఆదా కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నామో చూడండి. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి రూల్ ఏంటంటే, తప్పనిసరి అయితే తప్ప ఈ కోపేమెంట్ ఆప్షన్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రీమియంలో కొన్ని వందలు ఆదా చేద్దామనుకుని హాస్పిటల్ బిల్లులో వేలకు వేలు నష్టపోవడం అస్సలు తెలివైన పని కాదు. ఈ కోపేమెంట్ అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే. తక్కువ ప్రీమియం అనే ముసుగు వెనుక ఇంకా చాలా ప్రమాదకరమైన ట్రాప్సున్నాయి. అవే రూమ్ రెంట్ లిమిట్స్ మరియు డిజీజ్ వైజ్ సబ్ లిమిట్స్. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రూమ్ రెంట్ లిమిట్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చెప్తాను. ఇది కేవలం రూమ్ రెంట్కే పరిమితం కాదు. ఉదాహరణకి మీ పాలసీ ప్రకారం రోజుకి 5,000 రూపాయల రూమ్కి పర్మిషన్ ఉందనుకుందాం. కాని మీరు 10,000 రూపాయల రూమ్ తీసుకున్నారు అంటే లిమిట్ కన్నా డబుల్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మొత్తం బిల్లులో, అంటే డాక్టర్ ఫీజు, సర్జరీ ఖర్చులు అన్నీ కలిపి కేవలం 50% మాత్రమే ఇస్తుంది. మిగిలిన 50% మన జేబులోంచే కట్టాలి. అవును, దీన్ని అందుకే సైలెంట్ బడ్జెట్ కిల్లర్ అంటారు. మనం ఆల్రెడీ టెన్షన్లో ఉన్నప్పుడు ఇది మన బడ్జెట్ని సైలెంట్గా ఖాళీ చేసేస్తుంది. అందుకే రూమ్ రెంట్పై ఎలాంటి లిమిట్ లేని పాలసీని ఎంచుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంకో పెద్ద ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. అదే వ్యాధుల వారీగా ఉండే సబ్లిమిట్స్. ఇక్కడే మన 10 లక్షల పాలసీ పేరుకే 10 లక్షల పాలసీగా మిగిలిపోతుంది. మన సేఫ్టీ కవచం ముక్కలైపోతుంది. ఒక్కసారి ఈ ఉదాహరణలు చూడండి. పాలసీ ఏమో 10 లక్షలది. కాని గుండె సంబంధిత సమస్య వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేది కేవలం 2.5 లక్షలే. మోకాలి మార్పిడికి 2.75 లక్షలు. అంటే మన 10 లక్షల పాలసీ అనేది ఒక మార్కెటింగ్ బ్యానర్ లాంటిదన్నమాట. నిజంగా అవసరమొచ్చినప్పుడు అది పూర్తిగా ఉపయోగపడదు. సరే, ఇప్పటిదాకా మనం ట్రాప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనల్ని నిజంగా కాపాడేవేంటో చూద్దాం. సరైన పాలసీలో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్స్ ఏంటో తెలుసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. చూడండి, ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవడం ఒక్కటే కాదు. హాస్పిటల్కి వెళ్లకముందు ఎన్నో టెస్టులు చేయించుకుంటాం. డిశ్చార్జ్ అయ్యాక మందులు వాడతాం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ ట్రీట్మెంట్లో భాగమే. ఒక మంచి పాలసీ ఈ మొత్తం ప్రయాణంలో మనకు తోడుగా ఉండాలి. ఈ నంబర్ చూడండి, 30%. స్టడీస్ ప్రకారం మొత్తం ట్రీట్మెంట్ ఖర్చులో దాదాపు 30% హాస్పిటల్లో చేరకముందు, డిశ్చార్జ్ అయ్యాకే అవుతుంది. ఆలోచించండి, ఎంత పెద్ద మొత్తమో! అందుకే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్న చాలామందికి వచ్చే భయం ఇదే.
ఒకవేళ ఇంట్లో ఒకరికి పెద్ద ఆపరేషన్ అయి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా వాడేస్తే ఆ తరువాత అదే ఏడాదిలో ఇంకెవరికైనా అవసరమొస్తే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నే మనల్ని నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ సమస్యకు సమాధానమే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్. దీని అర్థమేంటంటే మీ ఇన్సూరెన్స్ అమౌంట్ అయిపోయిన వెంటనే పాలసీ ఆటోమేటిక్గా దాన్ని మళ్ళీ రీఫిల్ చేస్తుంది. ఇది ఒక మ్యాజిక్ లాంటిది, మనకు డబుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ ఇన్సూరెన్స్ మీద ఇంకో ఇన్సూరెన్స్ లాంటిదన్నమాట. ఒక సేఫ్టీ నెట్ కింద ఇంకో సేఫ్టీ నెట్. ఇదుంటే మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. గృహ చికిత్స అంటే డొమిసిలియరీ ట్రీట్మెంట్. దీనర్థమేంటంటే కొన్నిసార్లు పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు, లేదా హాస్పిటల్లో బెడ్స్ ఖాళీగా లేకపోవచ్చు. అలాంటి టైంలో ఇంట్లోనే హాస్పిటల్ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఖర్చులను కవర్ చేసేదే ఈ ఫ్యూచర్. ఇది అందరికీ కంపల్సరీ అని చెప్పలేం, కానీ ఇంట్లో వయసు మళ్లినవాళ్లున్నా లేదా మనముండే సిటీలో హాస్పిటల్ బెడ్స్ దొరకడం కష్టంగా ఉన్నా అప్పుడు ఇది ఉంటే మంచిది అనే ఫీచర్ నుండి తప్పకుండా ఉండాలి అనే ఫీచర్గా మారిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి, మన ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి? ఈ కొటేషన్ చూడండి, ఎంత నిజమో కదా. ఇన్సూరెన్స్ అనేది పారాషూట్ లాంటిది. అవసరం వచ్చినప్పుడు అది మన దగ్గర లేకపోతే మళ్ళీ దానవసరం రాదు. అందుకే సమస్య రాకముందే సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పాలసీ తీసుకునేటప్పుడు ఎవరో చెప్పారని, ప్రీమియం తక్కువుందని ఎమోషనల్గా డిసైడ్ అవ్వద్దు. డేటా చూడండి, ఫీచర్స్ పోల్చి చూడండి. అతిగా ఆలోచించడమంటే నిర్ణయాన్ని వాయిదా వేయడమే, అది కూడా ఒక పెద్ద రిస్క్. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇదంతా విన్న తర్వాత మీ ఆర్థిక భద్రత కోసం మీరు వెయ్యబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.